ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమద. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. ప్రాణాయామం ప్రాణవృత్తిని నియమించడం అన్నమాట. ప్రత్యాహారము చెదురుతూ ఉన్న మనస్సుని మళ్లించి ధ్యేయనందు నిలబడం. నిత్య వస్తువుకి అనిత్య క్షణికాలైన వస్తువులకి వ్యత్యాసం అనమాట. వివేక విచక్షణతోటి విచార ఆలోచించడం. జాప్య సమేత మంత్రజపంతో కూడినటువంటి సమాధి విధానం సమాధి స్థితిని అందుకునే పద్ధతిని. అవధానము ఏకాగ్రతతోటి. మహదవధానము గొప్పదైన ఏకాగ్రతతోటి కురువు చెయ్యి అంటున్నారు ఇక్కడ భగవత్పాదుల వారు. మనసు దీపం వంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు యథేచ్ఛగా సాగుతున్నప్పుడు అది గాలిలో దీపంలాగా చెదిరిపోతూ ఉంటుంది. ప్రాణవృత్తి నియమనం చేయగలిగినప్పుడు అది నివాత దీపంలాగా ఏకాగ్రమవుతుంది. ప్రాణాయామం చెయ్యి అని చెప్తున్నారు. ఇంద్రియాలని లోపలికి మళ్లించు. నిత్య అనిత్యాల మధ్య వివేకం పెంపొందించుకో. జపంతో కూడిన సమాధి సాధన చెయ్యి. ఇవన్నీ అత్యంత శ్రద్ధతోటి అప్రమత్తంగా చెయ్యి అంటూ చెప్తున్నారు ఇక్కడ శంకరుల వారు. ఇందులో మర్మార్థం ఏమిటి మనకి అంటే, మోక్షం ఆకస్మికంగా ఏమీ మనకి దగ్గరికి వచ్చేది. మోక్షం అన్నది క్రమబద్ధ సాధన యొక్క ఫలితం అంటున్నారు. ఇక్కడ శంకరుల వారు మనకి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, శరీర నియంత్రణ మనం ప్రాణాయామం ద్వారా చెయ్యాలి. ఇంద్రియ నియంత్రణ అన్నది ప్రత్యాహారం ద్వారా చెయ్యాలి. బుద్ధి శుద్ధి చేసుకోవడం అన్నది నిత్యానిత్య వివేకంతో చెయ్యాలి. మనస్సును లయ పొందించాలి అంటే ఒక జపము సమాధి స్థితికి వెళ్ళాలి. చివరికి అప్పుడు మనకి ఆత్మానుభూతి కలుగుతుంది అంటూ ఆయన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ప్రాణాయామము అన్నది శరీర ద్వారం అంటున్నారు. అంటే శ్వాస అశాంతిగా ఉంటే మనస్సు మనకి అశాంతిగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రాణం స్థిరమైతే మనసు కూడాను స్థిరమైపోతుంది. యోగ సూత్రంలో మనకి ఇదే చెప్తుంది. ప్రాణాయామాత్ చిత్తస్థైర్యం అంటారు. ప్రాణాయామం వలన చిత్తము స్థైర్యంగా ఉంటుంది అని. తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియ జయం అని అనుకున్నాం కదా మనం. ఇంద్రియాలను అణచడం కాదు, వాటిని లోపలికి మళ్లించండి అంటూ చెప్తున్నారు. ఉపనిషత్తు మనకి మనిషి దృష్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, యోగి దృష్టి లోపలికి తిప్పుకుంటూ ఉంటాడు అని దీని అర్థం. చక్కటి వాక్యాలు మనకి పెద్దలు ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నిత్య అనిత్య వివేకం ఎలా కలుగుతుంది? ఇది నిలిచేది కాదు అని తెలుసుకోవడం ద్వారా బంధనాన్ని మనం సడలించుకుంటాం అన్నమాట. అది నిత్యమా అనిత్యమా అన్నది తెలుసుకోవడం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ చెప్తుంటారు. మనం జపం చేస్తున్నప్పుడు మనసు శుద్ధి అవుతుంది అనమాట. మనస్సు సమాధి స్థితిలోకి వెళ్ళడం అంటే ఈ చేస్తున్న పనిని ఆపేయడమే. భగవద్గీత దానికి ఏ విధంగా వీటిని సాధించాలి అన్నదాన్ని మనకి 6వ అధ్యాయంలో 12-13 శ్లోకాల్లో చెప్పారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః అన్న శ్లోకం ఒకటి, సమంకాయ శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిరః అన్న 2 శ్లోకాలతోటి శరీర శ్వాస మనస్సు వీటన్నిటినీ నియంత్రించాలి అంటూ చెప్పిందనమాట. నా అయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా నా బహునా శృతేన అంటూ
ప్రవచనాలతోటి ఉపన్యాసాలతోటి ఇది దొరకదు మనకి, సాధనతోనే ఆత్మ లభిస్తుంది అంటూ చక్కటి వాక్యం మనకి. ఇప్పుడు మనకి ధ్రువ మహారాజు కథ తీసుకుంటే మనకి ధ్రువుడు బాలుడు, అతనికి కోపం ఉంది, బాధ ఉంది. నారదుడు అన్నాడు, భగవంతుడిని చూడాలంటే మహదవధానం కావాలి అంటూ. అంతే, ధ్రువుడు ప్రాణాన్ని నియంత్రించేశాడు, ఇంద్రియాలను మళ్లించేశాడు, నామజపం చేశాడు, ఏకాగ్రతను పెంచుకున్నాడు, ఆహారం తగ్గించేశాడు, శ్వాసను నియంత్రించాడు, చివరికి మనస్సు విలీనం చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఒక్కరోజులో కాదుగా వచ్చింది, క్రమబద్ధ సాధనత ఫలితం కదా. భావోద్వేగం చాలదు, తపన చాలదు, నిరంతర సాధన కావాలి మనకి. కుర్వవధానం మహదవధానం అన్నారు. ధ్యానం అనేది ఒక ప్రయోగం కాదు, అదొక జీవన విధానము అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. శరీరం, శ్వాస, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు అన్నీ శుద్ధమైనప్పుడు ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఇక ఇవన్నీ కూడాను మన అంతరంగ సాధన ఎలా చెయ్యాలో మనకి తెలియజెప్తున్నాను అనమాట. పతంజలి మహర్షి మనకి ప్రాణాయామం ఎలా చెయ్యాలి అన్నది మనకి నేర్పించారు అష్టాంగ యోగాల్లో. అందులోనే మనకి 4వది అది ప్రాణాయామం, 5వది ప్రత్యాహారం. ప్రాణాయామం అనేది మందబుద్ధులైన వారు మనస్సు యొక్క పరుగుల్ని ఆపడానికి ఆచరించవలసిన ఉపాయము, దీనికి ఒక అభ్యాసం కూడా ఉంటుంది అంటూ మనకి చెప్పడం జరిగిందనమాట. యోగ మార్గంలో ఏదైతే మనకి చెప్పబడిందో అదే జ్ఞాన మార్గంలో కూడాను చెప్తారు మనకి. జ్ఞాన మార్గంలో పూరకం అంటే భగవత్ సంబంధమైన విషయాలను శాస్త్రాల ద్వారా అధ్యయనం చేసి గురువుల ద్వారా శ్రవణం చేసి గ్రహించడం. కుంభకం అంటే గ్రహించిన విషయాల్ని మననం చేసుకుంటూ మనస్సులో నిలుపుకోవడం. రేచకం అంటే మననం చేసి తెలుసుకున్న ఆత్మ విషయాలను బుద్ధిలో నిలుపుకొని మిగిలిన అనాత్మ విషయాలను, అంటే ఈ అసత్య విషయాలను, ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలివేయడం అన్నమాట. ఇది రేచకం ఇక్కడ మనకి. ఈ విధంగా మనస్సును అనిత్యమైన విషయాలపైన, ఈ ప్రపంచ విషయాలు, ఈ లౌకిక విషయాల మీద పరుగులు తీయకుండా ఆపగలగాలి అన్నారు. ఇప్పుడు ప్రత్యాహారం చేయాలి. ప్రత్యాహారం అంటే మనకి ఎలా చేయాలి అన్నది ఎలా తెలుస్తుంది? మనస్సు అసలే కోతి, అనేక విషయాలపైన అది పరుగులు తీస్తూ ఉంటుంది. దాన్ని మళ్లించాలి, నిశ్చలంగా ఒకచోట ఉంచాలి, దానికి ఒక ఆలంబనాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎలా కుదురుతుంది? ప్రాణాయామం చేసిన తర్వాత అలాగే ఆసనం పైన నిశ్చలంగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో ఒక మూర్తిని, ఒక సద్గురు యొక్క మూర్తినో లేకపోతే ఆ జ్యోతినో నిలుపుకొని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. మనసు వివిధ విధాలుగా పరుగులు తీస్తూనే ఉంటుంది. దాన్ని చెలించకుండా మళ్ళీ ఏదైతే ధ్యేయంగా పెట్టుకున్నామో దాని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే కొన్ని రోజులకి ఏకాగ్రత కుదురుతుంది మనకి. ఈ వివేక విచారాలు ఎలా చేయాలయ్యా బాబు అంటే, ఇది సాధన చతుష్టయంలోని మొదటిది కదా మనకి. నిత్యమైన వస్తువు ఏది, అనిత్యమైన వస్తువు ఏది అనేది మనం బుద్ధితోటి విచారణ చేయాలన్నమాట. మనస్సుకి ఇక్కడ దారి ఇవ్వకూడదు. కొన్ని రోజులకి ఈ అనిత్యమైన వస్తువు మీద మనకి విరక్తి కలిగి మనస్సు, బుద్ధి రెండూ కూడాను చక్కగా నిత్య వస్తువుమైన మిగిలిపోతాయి. ఈ జపం కూడా మనం ఈ రకంగానే మనస్సుతోటి, వాక్కుతోటి, కాయంతోటి ఈ 3 రకాల పరికరాలను శుద్ధం చేసుకునే ప్రక్రియ అంటారు మనకి ఈ జపం. జపం అంటే ఇష్టమంత్రాన్ని లేదా గురువు ఉపదేశించిన మంత్రాల్ని ధరించి జపించడం, మళ్ళీ మళ్ళీ మననం చేయడం. జపమాల ధరించడం వల్ల శరీరం మనకి శుద్ధి అవుతుంది. మంత్రాన్ని పలకడం వల్ల వాక్శుద్ధి జరుగుతుంది. మంత్ర అధిష్టాన దేవతను స్మరించడం వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది అన్నమాట. నిష్ఠతో జపసాధన సాగించిన వారికి ఈ మాంసమయమైన శరీరం మంత్రమయం అవుతుంది. దీనివల్ల మనస్సు శాంతి స్థితిలో ఉంటుంది. ఆ కారణంగా బుద్ధికి సూక్ష్మత్వం కలుగుతుందన్నమాట. బుద్ధి నిశితమై ఉపనిషత్తుల జ్ఞానం మనకి వంటపడుతుంది. ప్రతిరోజు జపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ 4 సాధనలు నిత్యం చేస్తుంటే మనస్సు శాంతి స్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ధ్యానంలో ఉండిపోయి చేస్తున్న కర్మలన్నింటినీ కూడాను మర్చిపోతాం మనం. ఆ స్థితిలో మనస్సు అంతమైపోతుంది మనకి. మనస్సు అంతమైపోతే ఇంక నిత్యంగా ఉన్న పరమాత్మతోటి మనకి అనుసంధానం ఏర్పడిపోయినట్టే లెక్క అన్నమాట. ఈ రకంగా ఆ పరమాత్మని చేరుకోవచ్చు అంటూ శంకర భగవత్పాదుల వారు చాలా చక్కటి సందేశాన్ని మనకి ఇందులో ఇవ్వడం జరిగింది.
ఎంతో జాగ్రత్తతోటి, ఎంతో పట్టుదలతోటి, దృఢ విశ్వాసంతోటి, నియమనిష్టాలతోటి చాలా కాలం కృషి వల్ల సాధించే లక్ష్యం ఇదన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విందాం. అష్ట సాధనలు అవలంబించు అంతర్ముఖముగా మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించిన పరమశాంతి పరమార్థము దక్కు. ఏకాగ్రతను పొందిన స్థితిలో నిర్వికల్పమగు నిశ్చల దశలో, శాంతమునొందిన సమాధి దశలో ఆనందము నీ సొంతము అగును. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కవి ఏమంటున్నారో మనం చూద్దాం. మనుషులందరూ కూడాను తెలివితోటి నిత్య అనిత్య వస్తువులు ఏమిటో, వేటిని గ్రహించాలి, వేటిని విడిచేయాలి అన్న వివేకంతో ప్రవర్తించాలి అంటున్నారు. అష్టాంగ మార్గంలో మనం నడిస్తే ఇది సాధించడం సులభం అంటున్నారు. ఆ ఆత్మ సాక్షాత్కారం సాధించడానికి 8 సాధనాలు ఉన్నాయంటూ మన పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో చెప్పడం జరిగింది కదా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాస, సమాధులు అంటూ 8 చెప్పారు. ప్రత్యాహారం అంటే మనస్సును బాహ్య వస్తువు నుండి మరలించి అంతర్ముఖంగా ఆత్మలో లగ్నం చేయడం. ప్రాణాయామం అంటే శ్వాసల నియంత్రణ, శరీరము మనస్సు పైన ఆధిపత్యాన్ని సాధించడం. ఈ క్రమంలో చివరి దశ మనకి సమాధి అన్నమాట. ఆ స్థితికి చేరడానికి ఎంతో ఏకాగ్రత మనకి అవసరం. ఏకాగ్రతకి సంబంధించినదే ఇందులో ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఎవరైతే చివరి స్థితికి చేరుతారో నిర్వికల్ప ఆత్మానుభవం కలిగి పరమానందం కలుగుతుంది, వారికి శాంతి సుఖము లభిస్తుంది, ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది అంటూ ఈ కవి తెలియజేశారనమాట. యథావాత మనకి తేలింది అంటే జీవితం పరమాత్మ ఇచ్చింది, దాన్ని మళ్ళీ మనం ఆ పరమాత్మకే సమర్పించాలి అంటే దానికి ఒక నియమము నిష్ఠ అవసరము అంటూ తెలియజెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా మనం గ్రహించాలన్నమాట. ఈరోజు మనం మరో శ్లోకాన్ని కూడాను చెప్పుకుందాం. ఇది భజగోవింద శ్లోకంలో చివరి శ్లోకం కింద మనకి చెప్తారనమాట. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార దచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార దచిరాద్భవముక్త. సేంద్రియ మనస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే. ఈ శ్లోకాన్ని కూడాను చాలా చక్కగా పాడి వినిపించారు పావని మనకి. మరొకసారి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చూద్దాం. గురు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే సద్గురువు యొక్క చరణ పాదములనడి అంబుజాలు పద్మముల యందు నిర్భర నిండైన భక్తుడవై అచిరాత్ త్వరలోనే సంసారాత్ సంసారం నుండి ముక్త ముక్తుడవు భవ అవ్వు అంటున్నారు. స ఇంద్రియ ఇంద్రియాలతో కూడిన మానస మనస్సు యొక్క నియమాత్ ఏవం నియమించుటై మాత్రమే నిజ హృదయస్థం నీ హృదయం నందే ఉన్న దేవం ఆత్మరూపుడైన పరమేశ్వరుణ్ణి ద్రక్షసి చూడగలవు అంటున్నారు. గురుపాద పద్మాలయందు తొణకని బెణకని నిండైన భక్తి గలవాడివై సంసారం నుండి త్వరలో విముక్తుడి కా అంటూ
చెప్తున్నారన్నమాట. ఇంద్రియాలతో కూడిన మనస్సును నియమించడం వల్ల హృదయంలో ఉన్న ఆత్మతేజాన్ని చూడగలుగుతాము. పారమార్థిక విషయాల్లో గురుభక్తి లేనివాడు ఎంత కృషి చేసినా నిష్ప్రయోజనమే. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురో అంటూ దేవునియందు గురువునందు నిరతిశయ దృఢభక్తి గలవాడికి పరమార్థ సిద్ధి, గురువు అనుగ్రహము ఈ రెండూ లభించి సంసారం నుండి విముక్తి సంపాదించగలడు. పరమార్థ సాధనకు ఇంతకంటే సూటి అయిన ఉపదేశం ఇంకొకటి ఏమీ లేదు. దీనివల్ల వివేకం పొందలేని వారు దేనివల్ల పొందలేరు అంటూ చక్కటి అర్థం ఇందులో మనకి స్ఫురింపజేశారనమాట. అంటే పరమాత్మ దర్శనం అంటే లోకంలో మనకన్నా వేరుగా ఉన్న వస్తువును దర్శించినట్లు దర్శించడం కాదు, అది నీవే అయినా ఆ పరమాత్మ అని తెలుసుకోవడం అన్నమాట. ఈ సాధనలో, ఈ ప్రయాణంలో మనం ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిరాశలు, నిస్పృహలు ఇవన్నిటినీ అధిగమించి సాగాలి అంటే, లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది అంటూ ఆచార్యవాన్ పురుషో వేదః, ఆచార్యుని కలిగి ఉన్నవాడే పరమపురుషుణ్ణి తెలుసుకోగలటు అంటోంది ఉపనిషత్తు మనకి. ఆధ్యాత్మిక అభివృద్ధికి గురువు అవశ్యం. గురువుని మనం అసలు ఎందుకు ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి అన్నది చెప్పడం జరుగుతుందన్నమాట. గురువు స్తోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం గురువుని ఆశ్రయిస్తాం కాబట్టి గురువుని ఎలా సమీపించాలి అన్నది భగవద్గీత తెలియజేస్తుంది మనకి. ఏంటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గురువుని చేరినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలని, కొంతకాలం పాటు ఆయన శుశ్రూష చేసిన తర్వాతే అనుకూల సమయంలో ఆయన్ని ప్రార్థించి మనకు కావలసిన విషయాన్ని ప్రశ్నించాలి అంటూ చక్కగా గురువు దగ్గర ఎలాంటి బిహేవియర్ ఉండాలన్నది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన పైన మనకి అచంచలమైన విశ్వాసం కలుగుతుందిట ఈ భక్తి ఉన్నప్పుడే. ఆ విశ్వాసాన్ని బట్టే మనకి ఫలితం ఉంటుంది. గురువాక్యాలని నమ్మడం, నమ్మిన దాన్ని సాధన చేయడం, చివరికి దర్శనం కలిగించుకోవడం. ఎలా అయితే భగవద్గీత ఒక్క అర్జునుడికే చెప్పబడింది కాలేదో, అలాగా శంకరులు వారు చెప్పిన ఈ భజగోవిందం కూడాను వాళ్ళ శిష్యులకే కాదు, మనందరం కూడా ఆయన శిష్యులమే అని ఆయన ఎన్ని తరాలైనా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందర్రా అంటూ మనందరికీ తెలియజేసిన చక్కటి సందేశం అన్నమాట. ఇప్పుడు తెలుగులో కూడాను మనం పద్యాన్ని విందాం. సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. జ్ఞాన భాస్కరుడు గురు బ్రహ్మను నిరతము మదిలో ఆరాధించుము. ఇంద్రియములపై నిగ్రహముంచి మనసును గురు చరణముల నుంచి భవబంధములు త్యాగము చేసిన హృదయవాసి ఆ హరినిగాంచెదవు. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. కవి ఇందులో మనకి ఏం చెప్తున్నారో ఒక్కసారి చూసేద్దాం. ప్రపంచంలో మనకి తెలియని విషయాలు అనేకాలున్నాయి. వాటిని తెలుసుకోవడానికి మనకి ఒక జీవితం అంతా కూడా సరిపోదు. ఈ ఆధ్యాత్మిక విషయాలు గురుముఖంగా వింటే మనకి అవగతం చక్కగా అవుతాయి అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. గురు పాదాలని మనం సేవించి గురు కృపకు పాత్రుడవుతే ఆ జ్ఞానం మనని విడిచి సంసారం నుంచి బంధ విముక్తుణ్ణి చేస్తుంది అంటూ చక్కగా ఇందులో చెప్పడం జరిగిందనమాట. కబీర్ దాస్ గారు చెప్పినట్టుగా గోవిందుడు గురువు మొదట నిలిస్తే మొదట గురువుకే నమస్కరిస్తాను, ఈ గురువు గారి వల్లే ఆ గోవిందుడు ఎవరో నాకు తెలిసాడు కాబట్టి అంటూ చక్కటి సందేశం ఇచ్చారు. అలాగే భారతదేశంలో జన్మించినందుకు సద్గురువులైన శంకరాచార్యులు వారి పుస్తకాలు మనం చదువుకోగలుగుతున్నందుకు ఆ మహానుభావుడికి
మనం అనేక వందనాలు సమర్పిస్తూ రేపటి నుంచి ఆయన చూపించిన మార్గంలోనే ఆయన పుస్తకమే వివేక చూడామణిని తెలుసుకుంటూ ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు శివరాత్రి సందర్భంగా మనం కొత్త గ్రంథాన్ని మొదలుపెట్టుకుందాం. ఈ గ్రంథాన్ని పావని ప్రార్థనతోటి మనం మొదలుపెట్టాం. దాని ముగింపు కూడాను ఆ అమ్మాయి గాత్రంతో ముగిద్దాం. ఇందులో పద్యాలు పాడి వినిపించిన డాక్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వింటున్న నా శ్రేయోభిలాషులందరికీ కూడాను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి నుంచి ప్రారంభించబోతున్న ఈ క్రొత్త గ్రంథాన్ని కూడాను అందరూ ఈ విధంగానే ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు. शारदे पाहि मां शङ्कर रक्ष मां 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 श्री शङ्कर रक्ष मां श्री शङ्कर रक्ष मां.